జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారు? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా? గోదావరి జిల్లాలోనే నమ్ముకుంటారా? లేకపోతే తిరుపతి వైపు చూస్తున్నారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే లోక్సభ బరిలో ఉంటారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ లీకులిస్తోంది. ఆ క్రమంలో రకరకాల సెగ్మెంట్లు ఫోకస్ అవుతున్నాయి. కాకినాడ, పిఠాపురంతో పాటు భీమవరం, తిరుపతి అసెంబ్లీ స్థానాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయమని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. ఈసారి 2వ స్థానం అసెంబ్లీ కాకుండా లోక్సభ నుంచి పోటీ చేస్తారని హింట్ ఇస్తున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని ముందు భావించారు. ఆ నియోజకవర్గంలో నాగబాబు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పీఆర్పీ నుంచి అల్లు అరవింద్ అక్కడే ఓడిపోయారు. ఆ క్రమంలో ఈసారి అక్కడ చేయించుకున్న సర్వేలు నాగబాబుకు అనుకూలంగా రాలేదట. దాంతో పవన్ బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం మొదలైంది. పిఠాపురం అసెంబ్లీ నుంచి కూడా పవన్ బరిలోకి దిగుతారని జనసేన నేతల ద్వారా తెలిసింది. అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000కు పైగా ఉన్నాయి. ఆ ఓట్లతో పవన్ గెలవటం ఈజీ అని అంచనా వేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 90% కాపు ఓటు బ్యాంకు ఉందని అంతర్గత సర్వేలో తేలిందట. అనకాపల్లిలో టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తామని భరోసా ఇచ్చారట. పవన్ కళ్యాణ్ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధించి 2024లో బీజేపీ అధికారం చేపడితే కీలక పదవి దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ మాట ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసి గెలిచారు. తిరుపతిలో చిరంజీవి గెలవటానికి ప్రధాన కారణం బలిజలే. పవన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.